బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ మాట చదవగలిగితే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. నాకు ఈ పదం ఎంత ఇష్టం అంటే, వారికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అని. మన దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఎంత విలువిచ్చారో మీకు చెప్పనా? మన కోసం ప్రాణం పెట్టారయ్యా. అమ్మ తల్లి, మన కోసం ప్రాణం పెట్టేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. కావాలంటే మన ప్రాణాన్ని తీసి దానివల్ల లాభం పొందాలన్న ఆలోచన కలిగి ఉన్నారు కానీ మన కోసం త్యాగం చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే మనం ఎవరి దృష్టిలో విలువ కలిగిన వారం కాము, కానీ దేవుడు మనకు విలువిచ్చాడు. మొన్న ఒకసారి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి అక్కడ కూర్చొని రక్తం కారుతూ, అయ్యా ఎవరన్నా అంబులెన్స్కి ఫోన్ చేయండి అయ్యా అంటే, చుట్టూ ఉండే మనుషులు ఏం చేస్తారు చెప్పనా? ఆ వీడియో తీసుకొని స్టేటస్లు పెట్టుకుంటున్నారు. మనిషి ప్రాణం అంటే కూడా ఈరోజు విలువ లేదు. కాకపోతే ఆయన మనకు విలువిచ్చాడు. ఈరోజు మేము ఎట్లా బ్రతకడం గల కారణం అంతా ఒకటే, అందరూ ఒకప్పుడు మమ్మల్ని విడిచిపెట్టేశారు, అందరూ మమ్మల్ని ఒంటరిగా చేశారు. మా సంఘం మా పక్షాన్ని నిలబడింది, వాళ్ళందరూ ప్రార్థించారు. ఆ ప్రార్థనలు విన్న దేవాది దేవుడు పగిలిపోయిన మా జీవితాలకు మరలా విలువిచ్చి ఈరోజు మమ్మల్ని స్థిరపరిచినట్లే ఈరోజు నీ జీవితాన్ని కూడా నా ప్రభు మార్చాలని ఆశపడుతున్నారు. విలువెవలేని మనుషుల దగ్గర నువ్వు ఉండి నువ్వు సాధించేది ఏమీ లేదు. నీ దగ్గర అన్నీ కోల్పోతే నిన్ను విడిచిపెట్టి నిన్ను అనాదిగా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నిన్ను ఆదుకోవడానికి ఎవరు ఉండరయ్యా. ఈరోజు నేను అంటాను, నా ప్రభు నీకు విలువిస్తున్నాడు గనక నీ కన్నీరంతా ప్రభు పాదాల దగ్గర పెట్టగలిగితే ఘనమైన పాత్రగా నిన్ను నీ కుటుంబాన్ని నా ప్రభు నిలబెడతారు. ఇంతకాలం ఎక్కడైతే నువ్వు విలువను కోల్పోయి ఒంటరిగా కన్నీరు కార్చావో అదే స్థలాల్లో నీ విలువను పెంచి నా ప్రభు మీ అందరినీ హెచ్చించుదురుగాక. కంగారు పడద్దు, ఆయన నేను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. ధైర్యంగా ఉండండి.